హలో గైస్, ఇందాక లేచి స్నానం చేశాను. స్నానం చేసి బయటికి వెళ్దాం అనుకున్నా. బయటికి వెళ్దామంటే వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళాము. వెళ్తే అక్కడ పార్కింగ్ చాలా దూరం తీరిపోయింది, చాలా లాంగ్ ఉంది. వెళ్ళంగానే అక్కడ ఫోటో బాత్ ఉంది, చూసాం. ఇంకా అలాగా క్రౌడ్ని చూసాం. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు, చాలా హ్యూజ్. ఇంకా అలాగా ఫుడ్ స్టాల్స్ చూస్తే అన్నీ పెద్ద పెద్ద హోటల్స్ వచ్చాయి. డాడీస్ అంది పార్క్ అలా పెద్ద పెద్దవి వచ్చాయి. ఇంకా అలా తిరుగుతుంటే ఇక్కడ హల్వా ఒకసారి టేస్ట్ చేద్దామని హల్వా దగ్గరికి వెళ్ళి కొద్దిగా టేస్ట్ అడిగాను. ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా క్రౌడ్ చూసాక ఒక్కటే అనిపించింది, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ బీచ్ సైడ్కి వెళ్ళాం. బీచ్ సైడ్ చూస్తే బాబాయ్ మర్చిపోయింది. అలాగే అంత సెక్సీగా ఉందండి. బాబ్బా చాలా బాగుంది నైట్ టైం. ఇంకా అలా వెళ్తూ ఉంటే తవ్వ స్వీట్ అని ఒకటి ఉంది, ఏదో స్పెషల్గా అంటే మేకింగ్ చాలా బాగుంది. ఇంకెళ్ళాము, అడిగాము. ఒక తవ్వ స్వీట్ తీసుకున్నాక ఇచ్చాడు. ఇస్తే మాత్రం నాకేం పెద్ద ఎక్కలేదు, ఎందుకంటే ఓవర్ స్వీట్ ఉంది, చాలా ఓవర్ స్వీట్. ఇంకా నాకు తినాలనిపించట్లేదు. ఇంకేదో తినాలని తిన్నాను, వేస్ట్ చేయకూడదని. ఇంకా కొన్ని అయితే బడ్జెట్ ఫ్రీలోనే ఉన్నాయి, మన బడ్జెట్లోనే ఉన్నాయి. కొన్ని హై కాస్ట్ ఉన్నాయి, కొన్ని పర్లేదు బాగానే ఉన్నాయి మన బడ్జెట్ ప్రకారం. నీలోఫర్ దగ్గర అయితే చాలా క్రౌడ్ ఉంది. ఇంకా అలాగే స్టార్ట్ అయిపోయాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.